జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలిపారు పలువురు నేతలు, అభిమానులు. మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్. మాగంటి మరణం పార్టీకి తీరని లోటని చెప్పారు కేసీఆర్. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఉదయం 5:45 కన్నుమూశారు. గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్లో గోపీనాథ్కు ట్రీట్మెంట్ కొనసాగింది. 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. టీడీపీ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి 2 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు మాగంటి గోపీనాథ్. ఆయన మరణంపై స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్తో పాటు వివిధ పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. పంతొమ్మిది 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు జన్మించారు మాగంటి గోపీనాథ్. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు మాగంటి. 1983లో టీడీపీలో జాయిన్ అయి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మాగంటి గోపీనాథ్. 1987-88లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు మాగంటి గోపీనాథ్. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలిచారు మాగంటి. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు మాగంటి గోపీనాథ్. ఇక 2018 శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు మాగంటి. జనవరి 26, 2022న బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు మాగంటి. 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ నుంచే బరిలోకి దిగి 3వ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు మాగంటి గోపీనాథ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు. గోపీనాథ్ను కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపీనాథ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు నేతలు. మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు, మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం 4:30 నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జూబ్లీహిల్స్లోని
మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి, అదేవిధంగా వారికి నివాళి అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం.